హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అట్ కిట్టు మదర్ ఛానల్. సొరకాయలతోనే మొక్కులు చెల్లించుకునే విశిష్ట ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఆసక్తి రేపుతోంది. సొరకాయల స్వామి అనే సిద్ధయోగి పేరిట 116 సంవత్సరాల క్రింద ఏర్పాటు అయిన ఈ ఆలయం నాటి నుంచి వెలుగుతున్న అఖండ జ్యోతితో భక్తులను ఆకర్షిస్తోంది. ఇక్కడి భక్తులు సొరకాయలనే మొక్కులుగా చెల్లించుకుంటారు. అందుకే ఈ ఆలయంలో బూరెలు, తలుపులు, స్తంభాలు ఇలా ఎటు చూసినా సొరకాయలే దర్శనమిస్తాయి. ప్రతి నెల పౌర్ణమి, అమావాస్యాల్లో సొరకాయల స్వామికి ప్రత్యేక పూజలు, మహాభిషేకాలు, యాగ పూజలు నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లాతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. సరైన వైద్య సదుపాయాలు లేని కాలంలో తనదైన వైద్యంతో ఆదుకున్న ఓ యోగిపై స్థానికుల అభిమానాలను నిదర్శనమే ఈ ఆలయం. అప్పటి మద్రాసు, నారాయణవనం, తిరుపతి ప్రాంతాల్లో కాలినడకన సంచరిస్తూ కాలం గడిపిన ఆయన ఎవరైనా రోగంతో ఉంటే తన వద్దన ఉన్న ఔషధాలతో నయం చేసేవాడు. భుజానికి సొరకాయ బుర్ర, వెంట 2 శునకాలతో విలక్షణంగా కనిపించే ఆయన ప్రజలు అంతా సొరకాయల తాత అని పిలిచేవారు. పరోపకారమే ధ్యేయంగా జీవించిన సొరకాయల తాత 1902వ సంవత్సరంలో కాలధర్మం చెందిన నాటి నుంచి సొరకాయల స్వామిగా పూజలు అందుకుంటున్నారు. రోగాల బారిన పడిన వారు సొరకాయల స్వామిని దర్శించుకుంటున్నారు. సాధారణంగా మనం ఆలయంలో పువ్వులను సమర్పిస్తూ ఉంటాము, లేదా టెంకాయలను కొడుతూ ఉంటాము. కానీ ఈ ఆలయంలో విచిత్రంగా సొరకాయలను ముడుపులుగా చెల్లిస్తూ ఉంటారు. 200 సంవత్సరములకు పైగా బ్రతికిన అవధూత ఈ సొరకాయల స్వామి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.